కట్టుము సేతువు లంకంజుట్టుము నీ బాణమన్నిసుర వైరి తలల్ గొట్టుము నేలన్ బడన్ చేపట్టుము నీ ఈ అబల్ నీ అబల అధిక భాగ్య ప్రబలన్. ఓ రామ, నాపై సేతువు కట్టు, లంకను చుట్టుముట్టు, నీ బాణాగ్ని చేత రాక్షసుల తలలు నేలపడేటట్టు కొట్టు, మంగళకరంగా నీ ఇల్లాలని చేపట్టు అని సముద్రుడు చెప్తున్నాడు. హరికి మామనగుదాట మీద శ్రీదేవి తండ్రి ఊరకేల తాన్ గడింపన్ కట్టన్ గట్టి దాటు కమలప్త కులనాథ నీ యశోల తల్లకు నెలవుగాగా. నేను అదిగో ఆ శ్రీహరికి మామని, అంతే కదా, తన పుత్రికే కదా, సముద్రుని యొక్క కుమార్తె కదా తల్లి. అంచేత అలా నేను హరికి మామన్నగుదును, అట మీదన్ శ్రీదేవి తండ్రి, ఆ తల్లికి నేను తండ్రిని. ఆ ఊరకేల తాన్ కడింపన్ కట్టన్ కట్టి దాటు, నా ఊరక నన్ను పీడించేందుకు నీ కీర్తి లతలకు ఉనికిపట్టుగా నాపై కట్టన్ గట్టి దాటు, నా నాపై వారధి కట్టి సముద్రాన్ని దాటు అని చెప్తున్నాడు అని చక్కని పదమేశారు చూడండి. ఆ సంబోధన ఎంత బంధం. కమలాప్త కులనాథ, ఆ కమలాప్తుడు అంటే కమలాలకి ఆప్తుడు కదా, కమలాలు వికసిస్తాయి సూర్యుని యొక్క దుముని పద్మాకరము వికసముగా చేయు అని. దుముని అంటే సూర్యుడు పడగానే ఆ దానికి సూర్యపక్షానికి కులనాథుడు కదా నువ్వు, నా మీద వారధి కట్టి సముద్రం అంటాడు అని విన్నవించిన రామచంద్రుండు సముద్రుని పూర్వ ప్రకారంబున ఉండు పొమ్మని వీడు కల్పంతా. సరే, ప్రసన్నుడయ్యాడు స్వామి, అయ్యే సముద్రుని పూర్వంలాగా హాయిగా ఉండమని చెప్పాడు. ఘన శైలంబులు తరువులు ఘన జవమునన్ పెరకి తెచ్చి కపి కులనాథుల్ ఘనవన రాసిన్ కట్టిరి ఘనవాహ ప్రముఖ దివిజ గణమును తింపన్. పిమ్మట దేవేంద్రుడు మొదలైన దేవతలు పొగటేటట్టుగా వానర శ్రేష్ఠులు గొప్ప కొండలను చెట్లను మిక్కిలి వేగంతో పెకిలించి తెచ్చి వారిధిపై వారధి కట్టారు. వారధి అంటే సముద్రము, వారధి అంటే ఉన్నది సేతు కట్టారు. ఇట్లు సముద్రంబు దాటి రామచంద్రుండు రామున తమ్ముండైన విభీషణుండు శరణంబు వేడిన అభయంబిచ్చి కూడుకొని లంక కుంచని విడిసి వేడే పుట్టించి లగ్గలు పట్టించిన. ఈ విధంగా సముద్రాన్ని దాటి రామచంద్రుడు రావణ్ణి తమ్ముడైన విభీషణుడు తను శరణవేడుగా అభయమిచ్చాడు. అతనితో కలిసి లంకకు వెళ్లి సేనలతో ఆ పట్టణాన్ని ముట్టడింపచేసి కోట గోడలకు ఎగప్రాకించాడు. ప్రాకారంబులు త్రవ్వి పరిగల్పూడిచి కోట కొమ్మలు నేలంగూలందోచి ప్రాకారంబులు తవ్వి పరికలు పూడించి కోట కొమ్మలు నేలన్గూలంద్రోచి లగలించి వాకిళ్ళు పెకలించి తలుపులు విరిచి యంత్రములు సెరిసి ఘన విటకంబులు ఖండించి పడవైచి గోపురంబులు నేలన్గూలదన్ని మకర తోరణంబులు మహిన్ కుల్చి కేతనంబులు సించి సోపానములు గదల్చి గృహములెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి భర్మ కుంభచయము పారవైచి కరులు కొలను చొచ్చి కలంచిన కైబడిన్ కలుపు లంకంచొచ్చి కలంచిరప్పుడు. అప్పుడు ఏనుగులు మడుగులోని ప్రవేశించి కలిసి వేసినట్టుగా కరులు అంటే కరి అంటే ఏనుగులు కదా, కరులు అంటే ఏనుగులు సమూహం అంతా కూడా కొలను చొచ్చి కలంచిన కైబడి ఆ ఒక మడుగులోకి వేనుగుల ముందంతా వచ్చేసి పడిపోతే అదంతా కూడా ఎలా చెల్లాచెదరు చేసేస్తాయో ఆ రకంగా వానరులు లంకలోనికి ప్రవేశించి ప్రాకారాలను తవ్వి అగడతలను పూడ్చి కోట కొమ్మలు నేల కూల్చి కోట గోడలను పగలగొట్టి వాకిళ్లను పెకలించి తలుపులను విరిచి యంత్రాలను చెరచి ముంజూరులను ఖండించి గోపురాలు నేలకూలేటట్లు పడదన్ని మకర తోరణాలు మట్టిపాలు చేసి జెండాలను చింపి మెట్లను కదిల్చి ఇళ్లను చీల్చి భవనాలను కూల్చి బంగారు కలశాలను విసిరివేసి కల్లోలపరిచారు రావణుని యొక్క పట్టణాన్ని అంతా. అయ్య సురేంద్రుండు పంచిన
కుంభ నికుంభ ధూమ్రాక్ష విరూపాక్ష సురాంతక నారాంతక దుర్ముఖ ప్రహస్త మహాకాయ ప్రముఖులగు ధనుజ వీరులు శరశరాసనతో మన గదా ఖడ్గశూల దింది పాల పరసు పట్టి ప్రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగ స్యందన సందోహంబుతో పవరం పవరంబు చేయు సుగ్రీవ పవనతనయ పనస గజ గవయ గంధమాదన నీల కుముద జాంబవదాదుల రక్కసుల నెక్కటి కయ్యంబులందున్ తరులన్ గిరులన్ కరాఘాతంబులను కడించిరంతా మాట. రావణుడు అటు సైన్యం ఇటు నుంచి ఎవరు వెళ్ళారో చెప్తున్నారు. ఆ పిమ్మట రావణుడు పంపగా కుంభకర్ణుడు కుంభ నికుంభ దుమ్రాక్ష విరూపాక్ష సురాంతక దుర్ముఖ ప్రహస్త మహాకాయ ముఖ్యులైనటువంటి రాక్షస వీరులు విల్లంబులు గదలు కత్తులు శూలాలు గొడ్రళ్ళు మొదలైన ఆయుధాలను ధరించి గజ అశ్వ రథ సమూహాలతో వచ్చి యుద్ధం చేస్తే ఇట్నుంచి మళ్ళీ సుగ్రీవ ఆంజనేయ పనస గజ గవయ గంధమాదన నీల అంగద కుముద జాంబవంతులు ఆ రాక్షసులను ద్వంద్వ యుద్ధంలో ఎదుర్కొని తరులతో గిరులతో పిడికిడి పోట్లతో నాశనం చేశారు. వీళ్ళకి ఇవే ఆయుధాలు. వాళ్ళు అలా కత్తులు శూలాలు గొడ్రళ్ళు రాక్షస వీరులు తెచ్చారు. వాళ్ళందరినీ కూడా వీళ్ళు నాశనం చేశారు. ఆయడ లక్ష్మణుండుజ్వల సాయకములంత్రించ శైల సమకాయు సురాజేయున్ అనార్గళ మాయోపాయున్ నయగుణ విధేయున్ అయ్యతి కాయున్. అప్పుడు అతికాయుని పంపించాడు రావణాసుడు. అప్పుడు లక్ష్మణుడు ఉజ్వలమైన బాణాలతో కొండంత వాడు, దేవతలకే అజేయుడు, మాయోపాయుడు, నయగుణ విధేయుడైన అతికాయుణ్ణి నెలకూర్చాడు లక్ష్మణుడు. రామచంద్ర విపుడు రణమున ఖండించే మేటి కడిమి నీలమేఘవన్ను బాహుశక్తి పూర్ణున్ పటు సింహనాద సంకుచిత దిగీభ కర్ణున్ కుంభకర్ణు. అప్పుడు కుంభకర్ణుడు వచ్చాడు యుద్ధానికి. ఆ యుద్ధంలో రామచంద్రుడు గొప్ప శౌర్యవంతుడు, కారు మేఘం వంటి రంగు కలవాడు, నిండైన భుజశక్తి కలవాడు, గొప్పదైన తన సింహనాదంతో దిగ్గజాల చెవులు దిమ్మెక్కించేవాడు అయిన కుంభకర్ణుణ్ణి ఖండించాడు రామచంద్రమూర్తి. అలా ఉన్న లక్ష్మణుండాజిస్థలి కుల్చెన్మేఘనాదున్ జటుల్లాహ్లాదున్ బలభేది జయ వినోదున్ బలజనిత సుపర్వ సుభట భావ విషాదున్. అప్పుడు మేఘనాథుడు వచ్చాడు రావణాసుడు. ఆ రణరంగంలో లక్ష్మణుడు యుద్ధం అంటే పండుగలాగా భావించే పండుగట. ఆ మేఘనాథుడికి యుద్ధం అంటే అంత ఇష్టం. ఇంద్రుడిని అవలీలగా జయించినవాడు, తన బలం చేత దేవతావీరుల మనస్సులకు విషాదాన్ని పుట్టించేవాడు అయిన మేఘనాథుడిని ఎంతో నేర్పుతో కూల్చివేశాడు లక్ష్మణుడు. అంత తన వారందరు మగ్గిన అనిమిషపతి వైరి పుష్పకారూఢుండై అనికి నడిచి రామునితో ఘన రౌద్రముతోడ అంపకయ్యము చేసెన్. అప్పుడు రావణాసుడే వచ్చేశాడు. అప్పుడు తన వారందరూ నేలకొలగా రావణుడు పుష్పక విమానం ఎక్కి రణరంగానికి వచ్చి గొప్ప రౌద్రావేశంతో రామునితో యుద్ధానికి తలపడ్డాడు. అయ్యవసరంబున సురపతి పంపున మాతలి గురుతరమగు దివ్య రథమున్ కొని వచ్చిన ఆదరణి వల్లభుడెక్కెను ఖరకరుండు ఉదయాద్రి నిక్కు కైవడిదోపన్. ఆ సమయంలో ఎలా వచ్చాట, సూర్యుడు ఉదయపర్వతానికేలాగా సూర్యుడు ఉదయపర్వతానికేటట్టుగా ఆ మాదిరిగా రామచంద్రుడు ఆ దివ్య రథాన్ని అధిరోహించాడు. ఆ సమయంలో దేవేంద్రుడు తన మాతల్ని తన రథికుణ్ణి పంపించాడు ఈ రామచంద్రమూర్తికి ఆ రథాన్ని నడపడానికి. ఆ మాతలే కొసకు చెప్తాడు, ఇంకా చూస్తావేంటో అయ్యా, రావణాసుడు ఇంకా మాయగాడు, సాయంత్రం అయ్యేసరికి ఇంకా దొరకడు, ఇంకా వేసేయమని చెప్తాడు ఆ మాతలికి. వీళ్ళ రావణ యుద్ధాన్ని చెప్తా కదా, 2 సాగరాలు కోరినట్టుగా, 2 సముద్రాలు అంటే పర్వతాలు కొన్నట్టుగా
ఆ ఆ యుద్ధం ఎలా ఉంది అంటే రామరావణ యుద్ధమే, ఇంకా దానికి పోటీ లేదు అని చెప్తారు, చాలా చక్కగా వర్ణిస్తారు దాన్ని. ఆ సమయంలో దేవేంద్రుని ఆజ్ఞ మేరకు మాతలి గొప్పదైన దేవతారథాన్ని తీసుకుని వచ్చాడు. సూర్యుడు ఉదయ పర్వతాన్ని ఎక్కేలాగా రామచంద్రుడు ఆ దివ్య రథాన్ని అధిరోహించాడు. ఇట్లు దివ్య రథారుడుండై రామచంద్రుండు రావణకిట్లనియే. రామచంద్రమూర్తి సంకల్ప మాత్రంగానే రావణ వధ చేసేయగలడు. కానీ స్వామి మనకు కూడా ఎంతో టైం ఇస్తాడు, మన బుద్ధి మారి మంచి మార్గంలో పడుతుంటామేమో అని. ఆ రావణాసుడికి కూడా ఎంత శత్రువైనా ఎదివా రావణస్వయం అంటాడు. ఆ రావణాసుడే వచ్చిన విభీషణుడే కాదు, రావణాసుడే వచ్చినా శరణు వేయడానికి తీసుకురమ్మని ఆజ్ఞిస్తాడు కదా. ఆ ఏంటి ఆ రకం అలాంటి వాడు స్వామి. అంచేత ఇప్పుడు అంటున్నాడు ఆ రావణాసుడితోటి, చపలత్వంబునటాగి హేమ మృగమున్ సంప్రీతిన్ పుత్తెంచుటో కపట బ్రాహ్మణమూర్తి వయ్యబలనా కాంతార మధ్యంబునన్ తపలాపించుటయో మదీయ మదీయ సిత దివ్యామోఘ బాణాగ్ని సంపతనన్ పేగతి ఓర్చువాడవు దురంతం బెంతయున్ రావణ. ఓ రావణ, నాతో యుద్ధం చేయటం అంటే నీచత్వంతో మరుగు నుండి బంగారు లేడిని పంపడం వంటిది కాదు. కపట బ్రాహ్మణుడివై కారడివి మధ్యన ఒక అబలను మోసపుచ్చటం వంటిది కాదు. నా వాడి అయిన దివ్యమైన బాణాగ్ని వల్ల కలిగే తాపాన్ని, దుఃఖకరమైన ఈ పర్యవసానాన్ని నువ్వు ఎట్లా వచ్చగలవు? చూడండి ఎట్లా చెప్తున్నాడు. కనపడగానే ఓ బాణం వేసేచ్చు కదా నాయన, నా పరాక్రమం ఏంటో నీకు తెలీదు. అదిగో ఏదో ఒక మా బంగారు లేడిని పంపించేయడం లాంటిది కాదు, మోసంతో ఒక బ్రాహ్మణ యుద్ధగా వచ్చి నా సీతను అపహరించడం లాంటిది కాదు నాతో యుద్ధం అంటే. అంచేత నువ్వు తెలుసుకో, ఎలా తట్టుకోగలవు నా బాణాగ్నికి నువ్వు అని చెప్తున్నాడు. అలాంటి వాటిపైన కొంచెం బెదురు మార్చుకుంటాడేమో అని. నీ నీ చేసిన పాపములకు నీచాత్మక యముండు వలదు నేండిట నానా రాచములంద్రుంచి వైచెద ఖేచర భూచరులన్ కూడి క్రీడన్ చూడన్. ఓ నీచాత్ముడా, నీవు చేసిన పాపాలకు యముడు అక్కర్లేదు, ఖేచర్లు భూచర్లు కలిసి వినోదంతో చూస్తుండగా నేడు ఇక్కడే నిన్ను నా బాణాలతో ఖండిస్తాను. ఆ యమధర్మరాజు వచ్చి యమపాశాలతో నిన్నే బంధం తీసుకెళ్ళక్కర్లేదయ్యా, నేనే అందరూ చూస్తుండగా బాణాలతో ఖండిస్తాను. బలు వింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగాన్ ప్రళయోగ్రానల సన్నిభంబకు మహాబాణంబు సంధించి రాజలలాముండగు రాముండేసే ఖర భాషా శ్రావణున్ దేవతా బల విద్రావణున్ వైరిదార జన గర్భశ్రావణున్ రావణున్ అని పలికి, రాజలలాముడైన శ్రీరాముడు గొప్పదైన తన వెంటి నుండి టంకారాలు చెలరేకగా పరుష వాక్కులు కలవాడు, దేవతల సైన్యాన్ని పారద్రోలేవాడు, శత్రురాజుల భార్యలకు గర్భస్రావాన్ని కలిగించేవాడు అయిన రావణుడిపైకి ప్రళయాగ్ని సమానమైన బాణం భయంకరంగా ప్రయోగించాడు. ఆ పదాలే చాలు చూడండి రావణాసుని యొక్క కర్కశత్వానికి. పరుష వాక్కులు కలిగేవాడు, దేవతల సైన్యాన్ని పారద్రోలి, శత్రురాజుల భార్యలకు గర్భస్రావానికి. అసలు ఆయన అడుగు వేశాడంటేనే పాపం శత్రువులు చనిపోతారు. దశరథ సూనుండేసిన విశిఖము హృదయం ముందూర వ్యవసుండగుచున్ దశకంధరుండు కూలెను దశవదనంబులను రక్తధారలు తొరంగన్. దాశరథి వేసిన బాణం తన హృదయాన్ని దూసుకొని పోగా దశకంఠుడు తన 10 ముఖాల నుండి నెత్తురు కారుతుండగా నేల కూలాడు. రావణ సంహారం ఈ రకంగా జరిగిపోయింది. అంతా రావణుండు దగ్గట విని కొప్పులు బుగి వీడి కుసుమ మాలికలతో అంశభాగంబుల ఆవరింప శేషముత్యంబులు సదరన్ కర్ణికలూడన్ కంఠహారంబులు గ్రంథుకొనంగా వదన పంకజములు వాడివా తెరలెండన్
కన్నేళ్ల వరద లంగములు తడుప అంగములు తడుప సన్నపు నడుములు జవ్వాడన్ పాలెండ్ల బరువులు నడుములన్ బ్రబ్బి కొనంగా నెత్తి మోదు కొనుచు నెరి పయ్యదలు చార నట్టు తప్పడడుగులిడుచు అసుర సతులు వచ్చిరట భూత బేతాళ సదనమునకు ఘోర కథనమునకును. ఆ ఘోరమైనటువంటి ఆ రణరంగానికి వీళ్ళందరూ కూడా, ఆ రావణాసుని యొక్క భార్యలందరూ కూడా వచ్చేసారు. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారట, అప్పుడు అంతఃపుర కాంతలు రావణ్ణి మరణ వార్త విన్నారు. కొప్పులు సడిలిపోయి పూలహారాలతో పాటు మూపులపై క్రమ్ముకోగా, పాపట బొట్టుల ముత్యాలు చెదిరిపోగా, చెవి కమ్మలు ఊడిపోగా, కంఠహారాలు చిక్కువడగా, ముఖపద్మాలు వాడిపోగా, పెదవులు ఎండిపోగా, కన్నీళ్లు వరదలై శరీరాలను తడిపివేయగా, సన్నటి నడుములు పాలిండ్ల బరువుచే నకనకలాడగా, పైటలు జారగా, నెత్తి బాదుకుంటూ అటు ఇటు తప్పటడుగులు వేస్తూ ఆ రాక్షస స్త్రీలు భూత బేతాళాలకు ఆటపట్టైనటువంటి యుద్ధ భూమికి వచ్చారు. ఇట్లు వచ్చి తమ నాథులన్ కని శోకించిరి. అందు మండోదరి రావణం చూచి ఇట్లనియే. అలా అందరూ కూడా, రాక్షస స్త్రీలందరూ కూడా వారి భర్తలందరూ కూడా చనిపోయారు కదా, పాపం వాళ్ళని పట్టుకుని కాలు పెడుతుంటే మండోదరి రావణుని దగ్గరికి వచ్చి ఇలా విలిపిస్తోంది. హా జనుజేంద్ర, హా సురగణంతక, హా హృదయేశ, నిర్జరేంద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రుని కోలల కోర్వలేక సోన్మాదం నన్ రఘుప్రవర్మ నిన్నేటికి తెచ్చి తప్పు గాదని చెప్పినన్ వినక కాలవశంబును పొందితి బక్కట. నాయన ఎంత చెప్పాం, ఆ భూమాతను నువ్వు చెరపట్టకు అని ఎంత చెప్పాం, నువ్వు వినలేదు. ఇదిగో ఈ రకంగా ఈ కాలగతికి చిక్కిపోయావు కదా అని బాధపడుతోంది మండోదరి. ఓ రాక్షసేంద్ర, హృదయేశ్వర, దేవతల పాటి మృత్యుదేవతవు నీవు. దేవతా శ్రేష్ఠులను గెలిచిన నీవు మన్మధుని పూల బాణాలకు ఓర్వలేకపోయావు కదా, ఎంతో చేసావు అంటుంది. నువ్వు ఇన్నాళ్ళు కూడా ఇంత నీ ఇంద్రియాలన్నింటిని కూడా నీ వశం చేసేసుకున్నావు. అంతటి మహాభక్తుడు కదా, ఎటువంటి ఇంద్రియాలన్నింటిని కూడా ఇన్నాళ్ళు నువ్వు బంధించేశావు. కానీ ఈ మన్మధ బాణాలకి నువ్వు ఓడిపోయావు. అన్ని నీ ఇంద్రియాలని నీకు మళ్ళీ ఎదురు తిరిగాయి. అందుకని ఈ భూమాతని చెరపట్టావు అని నీవు మన్మథుని పూల బాణాలకు వరలేకపోయావు కదా, రాముని ఇల్లాల్ని ఎందుకు అపహరణ తెచ్చావు? అప్పుడు నేను వల్లదని చెప్పినా వినక ఇప్పుడు ఈ విధంగా కాలగతికి చిక్కావు కదా అని బాధపడుతోంది. ఎండన్ కాయవెరచు ఇనుండు వెన్నెలన్ కాయవెరచు విధుండు గాలి బీవ వెరచు లంక మీద ఇట్టి లంకాపురికి మాకు అధిప విధవ భావమడరె నేడు. ఎలాంటి వాడివయ్యా? సూర్యుడు కూడా మన లంక వైపు రావడానికి భయపడతాడు, వెన్నెల కురవడానికి చంద్రుడు జంకుతాడు, వాయుదేవుడు కూడా నువ్వు వేచమంటేనే వేస్తాడు. అలాంటి లంకా నగరానికి లంకా నగరము మేము కూడా విధవగతిగా అయిపోయింది. మేము అయిపోయాం. విధవ భావం అడరే, ఒక విధవరాలుగా ఆ సౌభాగ్యాన్ని కోల్పోయినట్టు అయిపోయింది కదా, నాథులమైపోయాం కదా అని బాధపడతాం. దురితమంతలంపరు కానరు జరుగుదురై రటకైన నిమిష సౌఖ్యంబులకై పరవనితాసక్తులకును పరధన నర్తకులకు నేహమున్ పరమున్ కలదే. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కలికాలంలో నిజంగా దీన్ని కొంచెం మళ్ళీ చదువుకుంటే కొంచెమైనా వాళ్ళ మారుతుందేమో. ఇతరుల భార్యను దురితమునన్ తలంపరు కానరు, అదే ఇతరుల భార్యలను ధనాన్ని కోరేవారు క్షణిక సుఖాల కోసం దేనికైనా తెగిస్తారయ్యా. వాళ్ళు పాపమని భావించరు. దురితమున్ తలంపరు కానరు, అది పాపం అని వాళ్ళు భావించరు. మంచి చెడులను కూడా తలంచరు. జరుగుదురు అలాంటి వారికి ఇహపరాలు ఎలా ఉంటాయా?
ఇతరుల పరవనితాసక్తులకును పరధన రక్తులకును ఇహమున్ పరమున్ కలదే. ఇక్కడ సుఖపడలేరు, అక్కడ సుఖపడలేరు. వాళ్ళు ఇహపర సుఖాలు వాటికి వాళ్ళు దూరం అయిపోతారు. తాత్కాలికమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి పరవనితాసక్తులు, ఇతరుల యొక్క ఇతర స్త్రీలను మీద ఆసక్తిని పెంచుకున్నవారు తన పరధన రక్తులకు, మంది కాని ధనాన్ని మనం ఆశించకూడదు, మన కాని స్త్రీలను కూడా ఆశించరాదు. ఆ రెండు కూడా మనకి ఇహపర సుఖాలకు మనని దూరం చేస్తాయి అని విలపింప అంత విభీషణుండు రామచంద్రుని పంపు వడసి రావణకు దహనాది క్రియలు కావించే అంతరాఘవేంద్రుండ శోకవనంబున కేకి సింసు పాతరు సమీపంబునందు. ఆ రకంగా రామచంద్రుడి అప్పుడు విభీషణుడు రామచంద్రుని అనుజ్ఞ పొంది రావణునికి దహన క్రియలు జరిపించాడు. పిమ్మట రాముడు అశోకవనానికి వెళ్ళాడు. అక్కడ ఆ సీతాదేవి ఎలా ఉందో చెప్తున్నారు. దైతేయ ప్రమదాపరీతనతి భీతన్ గ్రంథి బంధాల కవ్రాతన్ నిశ్వసనానిలసృకణ జీవం జీవతారామ భూజాతన్ శుష్క కపోలకీలిత కరబ్జాతన్ ప్రభూతన్ కృషీభూతన్ ప్రాణ సమేత సీతన్ గనియన్ భూమిశుండు ఆ ముందటన్. అక్కడ అశోకవనానికి వెళ్ళినట్టుగా ఇక్కడ పోతున్నారు చెప్తున్నారు. కానీ వాల్మీకి రామాయణంలో ఆవిడనే ఇక్కడికి తీసుకురామని చెప్తారు. చూద్దాం పెద్దలు ఎలా అంటారు మనకు తెలియదు. అప్పుడు విభీషణుడు అక్కడ అశోక వృక్షం దగ్గర ఉన్నటువంటి ఎలా ఉంది, దైతేయ ప్రమదా పరీతన్ అతి భీతన్. ఆ రాక్షస స్త్రీ అశోక వృక్షం దగ్గర రాక్షస స్త్రీల చేత చుట్టబడినది. అతి భీతన్ అంటే చాలా భయపడినది. గ్రంథి బంధాల కవ్రాతన్ అంటే ముడులుగా పెనుకొన్న ముగ్గురు పాపం ఎప్పుడు ఆవిడ తల దూకున్న లేదు కదా, ఆ జుట్టు ఇంతకాలం ముళ్ళు పడిపోయి ఇంకా అలా పెనకొని జుట్లన్నీ పెనవేసిపోయి ఉన్నాయి తాళ్ళు కట్టేసి. కలతి నిశ్వస అనానిలాసృకణ జీవధారామ భూజాతన్. ఇంకా నిశ్వాస అంటే నిట్టూర్పు గాలుల చేత కన్నీటి బొట్ల చేత బతుకుతున్నటువంటి ఆవిడ బతుకుతున్న ఉద్యాన వృక్షాలు కలది. జీవధారామ భూజాతన్. ఆ గాలులు ఆవిడ ఏంటి, ఇంకా ఆహారం అంటే ఏమిటి, ఆ నిట్టూర్పు గాలులు కన్నీటి బొట్ల చేత బ్రతుకుతున్న ఉద్యాన వృక్షాలు కలది. అలాంటి ఆవిడ శుష్ట కపోల కైలిత కరాబ్జాతన్ ప్రభూతన్ కృషీభూతన్ ప్రాణ సమేత సీతన్ కన్యన్ భూమీశుండు ఆంతటన్. అలా పాపం సృష్టించి ఉన్నది. చెక్కుల మీద చేరబడ్డ హస్త ఇలా చేతుల్లో పెట్టు కూర్చుంది. పాపం మిక్కిలి కృషించిపోయింది. ఎట్లో ప్రాణాలు బెగపెట్టుకుని ఉన్నది అయినటువంటి సీతను చూచాడు. కానీ రామచంద్రుండు తాపంబు నుండి భార్య వలన దోషంబు లేకుండుట వన్హి వలనన్ ప్రకటంబు చేసి దేవతల పంపున దేవిని చేకొని. అప్పుడు తీసుకొచ్చాడు శ్రీరామచంద్రుడు. సీతను చూశాడు, దుఃఖాన్ని పొందాడు. సీత వల్ల దోషం లేదన్న సంగతి అని తెలుసు. కానీ ఈ ప్రజల కోసం ఆయన ఎప్పుడు ధర్మాన్ని కట్టుబడి ఉండేవాడే కనుక అంచేత మళ్ళీ అగ్నిముఖంగా ప్రకటింపచేశాడు. దేవతల అనుజ్ఞ మేరకు ఇల్లాలిగా స్వీకరించాడు. ఆవిడ నిరపరాధి అని అందరికీ నిరూపించి మళ్ళీ తల్లిని స్వీకరించాడు. శోషిత దానముండునపసోముండు రాముండు రాక్షసేంద్ర శేష విభూతిన్ కల్ప సమజీవి కమ్మని నిల్పే అర్థి సంతోషణున్ పాపశోణున్ అదూషణ్ స్వస్వదరోషణున్ మితాభాషణున్ ఆర్యపోషణున్ కృపాగుణభూషణ్ అవిభీషణున్. మరి ఆ అన్న మాట ప్రకారం లంకకి
ఆయనకి విభీషణ్కి లంకారాజ్యాన్ని పట్టాభిషిక్తం చేశాడు. శోషిత దానవుండు రాక్షసులు నాశనం చేసినటువంటి రామచంద్రుడు రాక్షసేంద్ర తా శేష విభూతిన్ కల్పసమ జీవి కమ్మని నిలిపే. అప్పుడు ఆ రామచంద్రుడు యాచకులను సంతోషింపచేసేవాడు, పాపరహితుడు, కమ్మని నిలిపే సంతోషం సంతోషం అంటే యాచకులందరినీ కూడా సంతోషింపచేసేవాడు, పాపరహితుడు, పాపశోషణుడు, అదూషణుడు, దానికి దోషం లేనివాడు, దరోషణు కోపం లేనివాడిని, మితభాషి, తర్వాత ఆర్యపోషణు పెద్దలను సంతోషింపచేసేవాడు, కృపాగుణ భూషణ్ అవిభీషణున్. ఆ కృపాగుణ దయాగుణం అలంకారంగా కలవాడు అయినటువంటి విభీషణ్ణి సమస్త రాక్షస రాజ్యానికి అధిపతిని కావించి కల్పాంతం జీవించమని దీవించి సింహాసనం మీద నెలకొల్పాడు. దానికి విభీషణ పట్టాభిషేకం చేశాడు. అంటే ఇలాంటి మంచి గుణాలు కలిగినటువంటి భాగవతంలే స్వామి యొక్క కరుణకి పాత్రలు అవ్వగలరు. ఇలాంటివి చేసుకుంటే అండి మనకు ఆ యోగ్యత లేదా అంటే ఇదిగో ఇలాంటి గుణాలన్నీ మనకే ఉంటే ఎందుకు ఎప్పటికే జన్మకైనా ఎన్నో జన్మలకైనా అవుతాం. పాపరహితుడై ఉండాలి, దోషం లేనివాడు, కోపం లేనివాడు, మితభాషి, పెద్దల్ని సంతోషింపచేసేవాడు, దయాగుణమే అలంకారం కలిగినవాడు అయినటువంటి విభీషణుడు ఆ రాక్షస సామ్రాజ్యానికి రాజయ్యాడు. ఇట్లు విభీషణ సంస్థాపనుండై రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుండై సుగ్రీవ హనుమదాతులను కూడుకొని పుష్పకారుడుండై వేల్పులు కురియు పువ్వుల సోనలం తడియుచున్ తొల్లి వచ్చిన తెరవు జాడలు సీతకు నెరిగించుచు మరలి నంది గ్రామమునకు వచ్చే అయ్యవసరంబున. ఈ రామచంద్రుని యొక్క పాదుకలను తీసుకొని నంది గ్రామంలో 14 సంవత్సరాలు కూడా ఆయన ఆ పాదుకలే రాముడిగా భావించి పరిపాలన చేస్తున్నటువంటి ఆ నంది గ్రామానికి సీతాలక్ష్మణులతో కూడి రామచంద్రుడు తిరిగి వచ్చాడు. వస్తూ ఆ తొల్లి వచ్చిన తెరవు జాడలు సీతకు ఎరిగించుచు, సీత ఇదిగో చూసా, నీకు గుర్తుందా, ఇదిగో చూడు, ఇలా మనం వచ్చిన దారి ఇదే అని చెప్పి చెప్తున్నాడు ఆ విషయాలన్నీ కూడా. ఈ విధంగా విభీషణ్ణి లంకారాజ్యంలో ప్రతిష్ఠించి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో కూడి సుగ్రీవుడు, హనుమంతుడు మొదలగు వారితో కలిసి పుష్ప విమానం ఎక్కి దేవతలు కురిపించే పూల వానలలో తడుస్తూ పువ్వుల సోనలను తడియుచున్ అంతా ఆనందంగా వాటిల్లో తడుస్తూ మునుపు వచ్చిన దారితెన్నులను సీతకు నంది గ్రామానికి వచ్చాడు. రామచంద్ర విభుని కవీనుల విని భరతుండుత్సహించి పాదుకలను మోచుకొనుచు వచ్చి ముదముతోన్ పురజనులెల్లన్ కొలవ అన్నకెదురు వచ్చే. ఆ పాదుకల్ని పెట్టుకొని ఆ రామచంద్రుని యొక్క రాకని చెవులారా విన్నటువంటి భరతుడు పురజనులు వెంట రాగా ఉత్సాహంతో పాదుకలు మోసుకుంటూ అన్నకు ఎదురు వచ్చాడు. వచ్చి పాదుకలను ముందటన్నిడుకొని ఎడనెడ సాష్టాంగ దండ ప్రణామములు చేయుచు మెల్లమెల్ల నడాసి రామచంద్రుని పాదంబులు తన నొసలన్ గదించి తచ్చరణ రేణువులు తుడిచి చిరంబునన్ చల్లికొని తనివి లేక మరియు అప్పద కమలంబులక్కున మోపికొనుచు సంతసంబున్ కన్నీటన్ కడిగి సేమంబుల రయుచుండే. అంత సీతాలక్ష్మణ సైతుండై విభుండును తనకెదురు వచ్చిన బ్రాహ్మణ జనంబులకు నమస్కరించి తక్కిన వార్ల చేత మన్నల్లు వంది వార్ల మన్నించే అవసరంబున. అట్లా వచ్చాడు, పాదుకల ముందు పెట్టుకున్నాడు, మధ్య మధ్య దండ ప్రణామాలు చేస్తున్నాడు. మెల్లగా రామచంద్రుని సమీపించాడు. ఆ రామచంద్రుని యొక్క పాదాలని తన తలని తన స్వామి యొక్క పాదాల మీద పెట్టుకొని ఆ పాదధూళిని తలతోటి తుడిచి తృప్తి పడలేటానికి తృప్తి కలగలేదు. మళ్ళీ 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 అక్కను చేర్చుకున్నాడు. ఆ పాద పద్మాలను ఇంకా అలా పట్టుకుని వదలకుండా ఉన్నాడు. ఆనంద బాష్పాలతోటి అభిషేకం చేసేసాడు ఆ స్వామి చరణాలకి, శ్రీ చరణాలకి. అప్పుడు సీతాలక్ష్మణుతో కొన్ని రాముడు తనకు ఎదురు వచ్చిన బ్రాహ్మణులకు నమస్కరించాడు. తిరిగి ఈయన చూడండి, ఇంకా
ఆ తమ్ముడు చూడగానే మనమైతే అట్లా వెళ్ళిపోతాం. నేను అక్కడికి వచ్చినటువంటి పెద్దల బ్రాహ్మణులందరికీ కూడా రామచంద్రమూర్తి నమస్కరించాడు. మిగిలిన వాళ్ళ చేత చిన్న వాళ్ళ చేత గౌరవాలు పొందాడు. వారిని అందరినీ కూడా ఆదరించాడు. నొప్పవన పెక్కునాళ్ళ కొలెనింకా గనకుండిన అట్టినేండు మా తపములు పండే ఇందరము ధన్యులమైతి మటంచున్ పుట్టముల్ చపల తంత్రిప్పి పువ్వుల వసంతములాడుచున్ పాడుచున్ గతత్రపులై ఆడుచున్ ప్రజలు దద్దయున్ పండుగ చేసిరెల్లడల్. ఓ రాజా, ఇన్నాళ్ళుగా నిన్ను చూడలేక ఉన్నాము. నేడు మా తపస్సులు ఫలించాయి, మేమందరము ధన్యులమైనాము అంటూ ప్రజలు నిస్సంకోచంగా ఉత్తరీయాలను పైకి ఎగురవేస్తూ పూల వసంతాలాడుతూ ఆడుతూ పాడుతూ అంతటా పండగ చేసుకున్నారు. ఎంత ప్రేమ ప్రజల మీద రాముడికి లేకపోతే ఇలాగా కాగలిపోయారు. వాళ్ళ పైన ఉన్నటువంటి ఉత్తరీయాలే ఒక జెండాలాగా పట్టుకొని ఈ రామచంద్రమూర్తి చూసి ఆడుతూ పాడుతూ కోలాహలంగా పండగ చేసుకున్నట్ట. రాజా, ఎన్నాళ్ళు అయిపోయిందయా నేను చూసి, ఇప్పటికి కదా మా తపస్సులు పండాయి. మేమందరం మా జీవితాలు నీ దర్శన భాగ్యం చేత మాకు జీవితాలు ధన్యమయ్యాయి అని అనుకుంటూ ఉల్లాసంగా గడిపేట పండగలాగా. కవగోడి ఇరుజసన్ కపిరాజు రాక్షసరాజు నొక్కండి జామరములు వీవా హనుమంతుడతి ధవళాతపత్రమున్ పట్టన్ పాదుకొల్ భరుతుండు భక్తింతేరా శత్రుఘ్నుండు అమ్ములున్ చాపంపున్ కొనిరాగ సౌమిత్రి భృత్యుండై చనవు సూప జలపాత్ర చేపట్టి జనక జగూడిరాన్ కాంచన ఖడ్గమంగదుడు మోవ పసిడికేడె అర్థి భల్లూకపతి మోచి కొలువన్ పుష్పకంబు వెలయనెక్కి గ్రహములెల్లన్ కొలువ కడు నొప్పు సంపూర్ణ చంద్రుపగిది రామచంద్రుడొప్పే. ఆ నాటి చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నట రామచంద్రమూర్తి ఆ పుష్ప విమానానికి వస్తున్నాడు. అప్పుడు ఎలాగా తీసుకొస్తున్నారో చూడండి. సుగ్రీవుడు విభీషణుడు జతయే రెండు పక్కల, సుగ్రీవుడు విభీషణుడు రెండు పక్కల వింజామర్లు వీస్తున్నారు. హనుమంతుడేమో వెల్ల గొడుగు ధవళ ఆతపత్రం అంటే గొడుగు, ధవళం అంటే తెల్లని గొడుగును పట్టుకున్నాడు. భరతుడు పాదుకలు పట్టుకున్నాడు. భరతుడు భక్తితో పాదుకలు పట్టుకుని రాగా వస్తున్నాడు. శత్రుఘ్నుడు అంబుల చాపంబుని కొని రాగా శత్రుఘ్నుడు విల్లంబులను తేగ. లక్ష్మణుడు సౌమిత్రి భృత్యుండే చనువు చూప, లక్ష్మణుడు శావకుడై చనువు చూపగా, సీత చనువు చూపగా ఆ సీత జలపాత్రను తీసుకొని వెంట నడువుగా ఆవిడ కూడా జలపాత్ర పట్టుకుంట. అంగదుడు కాంచన ఖడ్గాన్ని తరింపగా అంగదుండు కాంచన ఖడ్గము కూడిరాంగ మోవ అంటే మోయిగా కాంచన ఖడ్గాన్ని ధరించాడు. అంగదుడు పట్టుకురాగా జాంబవంతుడు బంగారు డాలును పట్టి సేవింపగా, భల్లూకపతి అది కదా, భల్లూక అంటే జాంబవంతుడు బంగారు డాళ్ళు పట్టి సేవిస్తాడు. సమస్త గ్రహాలు కూడా కొలుస్తున్నాయట. అలా కొలుస్తుంటే ఆకాశంలో చంద్రుని గ్రహాలు తారకులన్నీ కూడా పూర్ణచంద్రుడిని కొలుస్తున్నట్టుగా సమస్త గ్రహాలు కొలుస్తున్నటువంటి పూర్ణచంద్రుడిలాగా ఆ రామచంద్రుడు పుష్పక విమానానికి ప్రకాశించాడు. అటువంటి స్వామిని మనం కూడా మనసారా దర్శనం చేసుకుంటాం. ఇట్లా పుష్పకారుడుండై కపి బలంబులు చేరికొలవా శ్రీరామచంద్రుండు అయోధ్య కుంచనియే అంతకు మున్న అప్పురంపునందు. ఇట్లా పుష్పక విమానాన్ని అధిరోహించి వానర సైన్యాలు తను సేవిస్తుండగా శ్రీరాముడు అయోధ్య నగరంలో కాలు పెట్టాడు. వీధులు చక్కన్గా వించి తోయంబులు చల్లి రంభాస్తంభ చయము నిలిపి పట్టు చీరలు చుట్టి బహుతోరణములు కలువడంబులు మేలు కట్టుగట్టి వేదికల లిఖించి వివిధ రత్నంబుల నృక్కులు పలుచందములు కనిపెట్టి కలయ గోడలు రామ కథలెల్లన్ వ్రాయించి ప్రాసాదములు దేవభవనములును
గోపురంబుల బంగారు కుండలెత్తి ఎల్లవాకిళ్ళన్ కానుకలేర్పరించి జనులుకై చేసి సూర్యఘోషణములు ఘోషములతోడ ఎదురు నడతించిరా రాఘవేంద్రు కడకు. అయోధ్యాపురంలో ఎలా అలంకారం చేశారో ఇంకా అసలు చక్కని పదం నాకు ఎంత నచ్చిందో చూడండి. గోపురంబుల బంగారు కుండలెత్తి అలా మామూలుగా గోపురాలకి కుండలు మరి పూర్ణకలసలు పెట్టే ఉంటాయి కదా, అది అది పోతన గారి యొక్క పద సభకు అలా ఉంటుంది. అంతకుముందే ఆ పట్టణంలో పౌరులు వీధులను శుభ్రం చేశారు, నీళ్లు చల్లారు, అరటి కంబాలను నిలిపారు. అరటి చెట్లను పెట్టి అటు ఇటు కడతారు కదా డెకరేషన్. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే అవి చూసే ఇప్పుడు అన్ని వచ్చాయా అనిపిస్తుంది కదా. పట్టు వస్త్రాలు చుట్టారు, పెక్కు తోరణాలు, కలువ పూదండలు, చాందినీలు కట్టారు. ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ వచ్చాయి, కానీ అప్పుడు అన్ని ఒరిజినల్. అరుగులను పలికించారు, వివిధ రత్నాలతో పలు రకాల ముగ్గులు పెట్టారు. గోడల మీదేమో రామ కథలు వ్రాయించారట, అది చూడండి. భవనాల మీద, దేవాలయాల మీద, గోపురాల మీద బంగారు కలశాలను ఎత్తించారు. వాకిళ్ళలో కానుకలను అమర్చిపెట్టారు. ఈ విధంగా అయోధ్య నగర పౌరులు మంగళవాద్యాలతో ఆ రామచంద్రునికి ఎదురు వెళ్ళారు. సమద గజ దానధారల తమదుములైయున్న పెద్ద త్రోవలతోడన్ రమణీయమయ్య అప్పురి రమణుండు వచ్చినన్ గరంగు రమణీయ పోలిన్. ఆ భర్త రాకకు కరిగిపోయే భార్యలాగా అది రమణుండు వచ్చిన కరంగు రమణీయం పోలెన్. ఒక తనతో ఇష్టడైనటువంటి మంచి భర్త కోసం రాక కోసం కరిగిపోతుంటుంది ఈ భార్య. అలాగా ఆ రామచంద్రుని రాకతోట అన్ని కూడా అలా ఉత్తేజాన్ని పొందేసేట చైతన్యం అయిపోయాయి. ఆ భర్త రాకకు కరిగిపోయే భార్యలాగా ఆ అయోధ్యాపురి రామచంద్రుని రాకతో సంతోషించి మదపుటేనుగుల మదజలం వల్ల తడిసిన రాజమార్గాలతో రమణీయమైంది. మదపుటేనుగు సహజంగా ఆ మదపుటేనుగుకి మదజలం కారుతూ ఉంటుంది, వాటితోటే ఆ సంతోషంతో ఆ వీధులన్నీ తడిసిపోయాయట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహానిపుణాప్తియే చక్రవర్తి తనుజ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణ. స్వస్తి.